మిత్రులారా, దుర్యోధనుడు ఇప్పుడు తన సైన్యంలో ఉన్న ప్రముఖ వీరులను ఒక్కొక్కరిగా ప్రస్తావిస్తున్నాడు. ఇది చూడగానే మనకు ఏమనిపిస్తుందంటే ఇతను యుద్ధానికి సిద్ధమవుతున్నాడు అని. కానీ లోపల చూస్తే అది భయాన్ని దాచే గర్వం. ఈ శ్లోకాన్ని చెప్పింది దుర్యోధనుడు. అతను తన గురువు ద్రోణాచార్యునితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న ప్రముఖ యోధులను పరిచయం చేస్తున్నాడు. ఆ యోధులలో భీష్ముడు అతిపెద్ద యోధుడు మరియు కురువంశానికి తాతయ్య. తర్వాత కర్ణుడు అద్భుత ధనుర్ధారి, దుర్యోధనుని స్నేహితుడు. తర్వాత కృపాచార్యుడు యుద్ధశాస్త్ర పండితుడు. తర్వాత అశ్వత్థాముడు ద్రోణాచార్యుని కుమారుడు. తర్వాత వికర్ణుడు దుర్యోధనుని తమ్ముడు, న్యాయ మార్గాన్ని గౌరవించేవాడు. చివరగా సౌమదత్తుడు భూరిశ్రవుడు బలవంతుడైన యోధుడు. దుర్యోధనుడు వీరిని పరిచయం చేస్తూ తన సైన్యాన్ని గర్వంగా చూపించాలనుకుంటున్నాడు. కానీ లోపల అతనికి భయమే ఎక్కువగా ఉంది. అందుకే ఒక రకంగా ద్రోణాచార్యునికి తనకు ధైర్యం చెబుతున్నాడు. దుర్యోధనుడు ఈ యోధులందరినీ చెప్పినా తనకు కృష్ణుడు మాత్రం లేడు. అందుకే ఆ బలం బయటి బలం మాత్రమే, ఆత్మవిశ్వాసం మాత్రం లేదు. మన జీవితంలో కూడా అదే సత్యం. బయట సహాయం లేకపోయినా మనతో ధర్మం, సత్యం, దేవుడి నమ్మకం ఉంటే మనం ఓడిపోం. దుర్యోధనుడు దగ్గర యోధులున్నారు, అర్జునుడి దగ్గర కృష్ణుడు ఉన్నాడు. అందుకే విజయం పాండవులదయింది. ఈ శ్లోకం మనకు చెబుతున్నది ఏమిటంటే బలం అనేది మనతో ఉన్న వాళ్ళలో కాదు, మనతో ఉన్న ధర్మంలో ఉంటుంది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఉన్న వాళ్ళు ధర్మపక్షాన లేరు కాబట్టి వారి బలం చివరికి పనికి రాలేదు. శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే జీవితంలో నిజమైన బలం అంటే ధర్మం, నమ్మకం, సత్యం, ఆత్మవిశ్వాసం. మనకు తోడుగా ఉన్న వారు శక్తివంతులు కాకపోయినా మనతో దేవుడు, ధర్మం ఉంటే జయం తప్పదు. కృష్ణుడు ఉన్నవాడి పక్షమే ధర్మపక్షం మరియు అదే విజయ మార్గం. ఇదే భగవద్గీత మొదటి అధ్యాయం 8వ శ్లోకంలోని లోతైన అర్థం. దుర్యోధనుడు తన బలాన్ని చూపించడానికి యోధులను వివరించాడు, ప్రస్తావించాడు. ధర్మం లేని బలం ఎప్పటికీ నిలబడదు. తర్వాతి శ్లోకంలో దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు వంటి మహాయోధులు యుద్ధానికి సిద్ధమవుతుండగా తన సైన్యాన్ని ఎలా ఉత్సాహపరిచాడో చూద్దాం. ధర్మం ఉన్న చోటే కృష్ణుడు, కృష్ణుడున్న చోటే విజయం. మరుసటి శ్లోకంలో కలుద్దాం. హరే కృష్ణ.